ఆయన ఎంత మాత్రము దోషిని నిర్దోషిగా ఎంచడు. ఆయన దేవదూతల లోపములు కనుగొనుచున్నవాడు. పాపులే గాని నీ బిడలే గనుక క్షమించి ఏదో ఒకటి కృప చూపు బాబు అని మాట్లాడుతుంది కృప. పాపికి శిక్ష పడాలనేది సత్యం. అది క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే ఖరీదైన ఆచార సంప్రదాయ వ్యవహారాలు కాదు, క్రిస్మస్ అంటే ఆడంబరాలు కాదు. ఈ రోజున నీ గురించి ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాడు? నువ్వు చేసే అబద్ధం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, శరీరాశ కానీ, వ్యామోహాలు కానీ, మోహపు చూపులు కానీ, పనికి మళ్ళీ పాపిస్తూ ధనాపేక్ష సంబంధమైన కార్యక్రమాలు కానీ, దోషాలకి నిక్షుత ఏంటి? ఈ పాపాలకి పరిష్కారం ఏంటి? ఏ జబ్బుకైనా మందు కనిపెట్టిన ఈ ప్రపంచం పాప రోగానికి ఏమి కనిపెట్టలేదు కదా. దోషాలను ఎవరు కరగలేరు కదా. శిక్షను భరించేవాడు ఒకడే అయి ఉండాలా, క్షమాపణ ఇచ్చేవాడు ఒకడే అయి ఉండాలా, జరిమానా కట్టగలిగిన వాడే శిక్ష భరించాలా. ఎవరు చేస్తాడు ఈ పని? అంటే ఇక్కడ ఉందా చరిత్రలో? పేపర్లో చూసిన మాటలను బట్టి దగ్గరగా నాకు పెద్దగా ఏం తెలియచావదు. కానీ 85వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాలు వినండి. యేసుక్రీస్తు ప్రభుని నరావతారానికి సంబంధించిన మహిమా దర్శనాన్ని క్రీస్తు పూర్వం దాదాపు 700 సంవత్సరాలకు ముందే దైవజనుడైనటువంటి దావీదు మహారాజు తేటగా చూసి ఆ దర్శనములో కనబడిన మహోన్నతమైన సన్నివేశాన్ని బట్టి ఆశ్చర్యపడి అబ్బురపడి, ఆహా ఏమిటి విశేషం, ఏమిటి గొప్ప కార్యం అంటూ మురిసిపోయి కోరహు కుమారులు భక్తులందరూ గానం చేసి ఏకీభవించిన సందర్భంలో ఈ అద్భుత సత్యాన్ని ఆవిష్కరించారు. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఇక్కడ ప్రకటించిన అబ్బురపరిచే సత్యం ఏమిటంటే కృపా సత్యములు కలుసుకున్నాయి. ఆమేనండి, ఆమేనండి. ఎవరు కలిశారట? కృపా సత్యములు కలిసిపోయాయట. మీరు అటు ఇటు చూడకుండా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి బిడ్డలారా. కృపా సత్యములు కలుసుకుంటే ఇందులో విశేషం ఏముంది? దాన్ని పెద్దగా చెప్పడానికి ఏముంది అనిపించవచ్చు గాక. కృప అంటే అర్హత లేని వాడికి, అయోగ్యుడికి అపారంగా అనుగ్రహించబడుతున్నటువంటి దేవుని కటాక్షం, దయ, జాలి, కనికరం. సత్యం అంటే మీకు తెలియంది ఏముంది? ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా. ఈ రెండు కలిశాయి అంటుంది వాక్యం. మీరు పరిశీలిస్తే చేస్తే నేను పాపినైతే నేను పాపిని గనక నరకానికి వెళ్ళాలి. నేను పాపిని గనక దేవుని ఎదుర్కొనే అవకాశం ఆ హక్కు నాకు లేదు. నేను పాపిని గనక దేవుని ఎదురుకు రాసాలని వాణ్ణి. నేను పాపిని గనక మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో పడద్రోయబడాలి. నేను పాపిని గనక దేవునితో ఒక సంబంధం కలిసే అవకాశం లేదు. ఇది సత్యం, ఎవరు కాదనలేని వాస్తవం. సత్యము ప్రకారం ఒక పాపి దేవుని ఎదురుకు రాకూడదు, రాలేడు. సత్యము ప్రకారం ఒక పాపి నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన ఎంత మాత్రము దోషిని నిర్దోషిగా ఎంచడు. ఆయన దేవదూతల లోపములు కనుగొనుచున్నవాడు. స్త్రీకి పుట్టిన వాడు యెహోవా దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. పరిశుద్ధత ఉంటేనే దేవుని చూడగలుగుతాడు. ఇవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి కదా, సత్యం అది. కానీ కృప ఏమంటుందంటే, పోనీలే ఆడెంత చెడిపోయినా నీ కుమారుడేగా. నువ్వు జాలి పడపోతే ఎవడు జాలి పడతాడు? నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు? నీవు ఒక అవకాశం ఇవ్వకపోతే ఎవరు అవకాశం ఇస్తారు? నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ప్రతి తండ్రి తల్లి బిడ్డలకు అవకాశం ఇస్తారు కదా. ప్రతి ఉపాధ్యాయుడి విద్యార్థులకు అవకాశం ఇస్తారు కదా. నీవు కూడా నీ బిడ్డలకు అవకాశం ఇవ్వకపోతే వారు ఎలా రాగలుగుతారు? పాపులే నిజమే, భ్రష్టులే నిజమే, తమ తమ మార్గములు చెరుపు వేసుకున్నారు నిజమే, తమను తాము శాపగ్రస్తులుగా మార్చుకున్నారు నిజమే, అంతా నిజమే. కానీ నువ్వు కనికరించకపోతే ఎలా? నువ్వు క్షమించకపోతే ఎలా?
నీ స్వరూపంలో నీ పోలికలో చేయబడిన నీ బిడ్డలే కదా. నువ్వు కనికరించి ఏదో ఒకటి చేయకపోతే యావత్ మానవ జాతి నరకానికి వెళ్ళిపోవడమే కనుక పాపులే కానీ కనికరంతో ఏదైనా ఒకటి చెయ్యి అంటుంది కృప. లేదు లేదు లేదు, పాపులు గనక నరకానికి వెళ్ళాలంటుంది సత్యం. పాపులే కానీ నీ బిడ్డలే గనక క్షమించి ఏదో ఒకటి కృప చూపు బాబు అని మాట్లాడుతుంది కృప. పాపికి శిక్ష పడాలనేది సత్యం, పాపి కూడా కరుణించబడాలనేది కృప. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి, అంటే వేరు వేరు న్యాయవాదులు అన్నమాట. శిక్ష పడాలని ఒకడు, క్షమాభిక్ష దొరకాలని ఒకడు వేరువేరుగా వాదిస్తున్నారు. జడ్జి గారు ఇద్దరి వాదనలో ఎవరి వాదన గెలిస్తే దాన్ని బట్టి తీర్పు చెప్పాలి. తండ్రి అయిన దేవుని ఎదుట ఈ రెండు వాదాలు ఉన్నాయి. శిక్ష పడాల్సిందే అనేదానికి న్యాయం ఉంది, క్షమాపణ దొరకాలి అనేదానికి న్యాయం ఉంది. కానీ రెండు పరస్పర విరుద్ధం. ఒకరు వాదిస్తున్నారు శిక్ష విధించని, ఇంకొకరు వాదిస్తున్నారు క్షమించాయని. విచిత్రంగా అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఎట్లుంటుంది కేసు? దాని పేరే హ్యాపీ క్రిస్మస్ అంటే. స్తోత్రం చెప్పడానికి మీరు ఆలోచించారు. నేను చెప్పమంటే చెబితే అది నీ స్తోత్రం ఎట్టయిద్ది? సొంతమే కడుపులో ఉండాల. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా నేను చెప్పమంటే వచ్చిందే, సొంతం పుట్టింది కాదు. లోపల దేవునికి స్తోత్రం చెప్పకుండా ఉండలేని పరిస్థితి మీలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. సత్యం ప్రకారం మానవునికి శిక్ష పడాలి, కృప క్షమాపణ దొరకాలి. ఈ రెండు పరస్పర వ్యతిరేకం. ఒకటేమో శిక్షించమంటే, ఒకటేమో వదిలేయమంటే, రెండు ఒకటంటే అవుతాయి. పూర్తి వేరు వేరు కదా, పరస్పర విరుద్ధమైనవి కదా. ఈ రాత్రి గమనించాలి. భక్తులు దర్శనములో క్రీస్తు పూర్వం కొన్ని 100 సంవత్సరాల పూర్వమే చూసి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అమ్మ బాబోయ్, దేవుడి నరుడై తీరుడై భూమి మీదకి వస్తున్నాడు. సంఖ్యాకాండ 24లో బిలాము మాట్లాడుతున్నాడు, నేను ఆయననే చూస్తున్నాను కానీ ఇప్పుడున్నట్లుగా లేడు. నేను ఆయన్నే చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. ఆయనే మహిమను వదిలి ప్రభావాన్ని తగ్గించుకొని మానవుడు చూడగలిగిన స్థాయిలో దిగొస్తున్నాడు. పరలోకములో దేవదూతలు కూడా అందరూ సమీపంగా దేవుని చూడలేకపోతున్నారట. కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుని సింహాసనానికి సమీపంగా ఉండగలిగింది కొందరే. మిగతా వాళ్ళందరూ స్ఫటికం వంటి సముద్రానికి ఆవుల పక్కన నుండి దూరంగా చూస్తారు. పరలోకములోనే అందరూ దేవుని నేరుగా చూడలేకపోతున్నంత తేజోమయుడు, సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు ఆయనే. కానీ చాలా సాధారణంగా అందరూ చూడగలిగేలా, మాట్లాడగలిగా, దగ్గరికి రాగలిగేలా, తాకగలిగేలా దేవుడే దిగి వస్తున్నాడు. అయితే ఆయన నరావతారం నిజమే, శరీర ధారణ వాస్తవమే, కానీ అందులో ఒక విశేషం ఉంది. ఏమిటి ఆ విశేషం అంటే, కృప సత్యాలు కలిసిపోతున్నాయి. అనండి అనండి గట్టిగా. కృపా సత్యములు కలిసిపోతున్నాయి. ఏనాడో చెబుతున్నాడు దైవజనుడు, దర్శనుడు చూసి మాట్లాడుతున్నాడు. కృపా సత్యములు కలిసిపోతున్నాయి. పరస్పర విరుద్ధమైనవి, పరస్పర వ్యతిరేకమైనవి, ఒకదానికొకటి భిన్నమైన వాదనలు దేవుని ఎదురు వినిపించిన రెండు ఒకటైపోతున్నాయి. ఈరోజు ఒక దైవజనుడిగా దైవావేశముతో, ఆత్మల భారముతో, కన్నీటి ఆత్మతో నేను ప్రకటించే సత్యం ఏమిటంటే, రెండు పరస్పర విరుద్ధ విషయాలే. శిక్ష పడాలి అనేది ఒకరు, క్షమాపణ కావాలనేది ఒకరు. వాళ్ళిద్దరే ఒక్కరైపోతే మరి ఇంకే కారణాలు బట్టి, ఏ ఏ కార్యక్రమాల పేరు మీద, ఏ ఏ సిద్ధాంతాల పేరు మీద, ఏ ఏ మనస్పర్ధలు పెట్టుకొని దేవుని ప్రజలు వేరువేరుగా ఉంటున్నారో నాకు అర్థం కాని శోచనీయమైన సంగతి. ఈ రాత్రి గుర్తుపట్టాలి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే ఖరీదైన ఆచార సంప్రదాయ వ్యవహారాలు కాదు, క్రిస్మస్ అంటే ఆడంబరాలు కాదు, క్రిస్మస్ అంటే అడ్డగోలు తిండి కాదు, క్రిస్మస్ అంటే వెండి బంగారు నగర అలంకరణ కాదు. క్రిస్మస్ అంటే ఒక ప్రాథమిక సత్యం, కలిసిపోవడమే, ఏకమైపోవడమే, సమకూర్పులోకి రావడమే, ఒక్క తాటి మీదకి రావడమే అసలైనటువంటి క్రిస్మస్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏకీభవించగలిగితే ఆమేనని చెప్పండి, చెప్పండి గట్టిగా ఆమేనని. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని మీరు చూడగలిగితే పరస్పర విరుద్ధమైన, ఎన్నటికి కలిసే అవకాశం లేని తూర్పు పడమర లాంటి కృపా సత్యాలు కలిసిపోయినాయి. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ ఈజ్. కృపా సత్యాలు కలిసిపోతే ఏమిటట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. హలో, ఇంకా మనకి పేజీ దొరికినట్లేదు.
పోన్లే, తలల పైకి ఎత్తి నా వైపు చూస్తూ ఆమె అనండి ఒకసారి. దేవుని వాక్యములో ఏమి రాయబడిందంటే, కృప సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆమె అనండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ దోషాలకి పరిష్కారం ఏమిటి? ప్రాయశ్చిత్తం ఎట్లా దొరుకుతుంది? ఆరంభము నుండి మానవునుకున్న డౌట్ అదే. నేను ఏం చేసి దేవుని దగ్గరికి వెళ్ళగలను? ఎరిగి ఎరిగి చెడిపోయిన వాళ్ళు కొందరు, తెలియక చెడిపోతున్న వారు కొందరు. నేను గత సంవత్సరం గుడ్ ఫ్రైడేలో మా సంఘంలో మాట్లాడుతూ మొదటి మాట గురించి ఆ మాట అన్నాను. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రార్థన చేశాడు. అతడే మెస్సయ్యా అని వారికి అర్థమై ఉంటే సిలువ వేసేవారు కాదు. కాదనుకనే వేశారు. తెలియక చేశారులే బాబు, క్షమించమన్నాడు తండ్రి. కానీ ఈ రోజున నీ గురించి ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాడు? నువ్వు చేసే అబద్ధం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, శరీరాశ కానీ, వ్యామోహాలు కానీ, మోహపు చూపులు కానీ, పనికి మళ్ళీ పాపిస్తూ ధనాపేక్ష సంబంధమైన కార్యక్రమాలు కానీ ఏవైనా తెలియక జరుగుతున్నాయా? అది తప్పని తెలియదా? దొంగతనం చేసేవాడికి తప్పని తెలియదు, వ్యభిచారం తప్పని తెలియదు, మద్యపానం తెలుసు. వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని ఆనాడు అన్నాడు. కానీ ఈనాడు చెప్పాల్సి వస్తే వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగుదరు కనుక వీరిని శిక్షించమని ప్రార్థన చేయవలసి వస్తుంది. జాగ్రత్త అంటూ సంఘాన్ని హెచ్చరించడం జరిగింది. విడులరా, ఎరిగి ఎరిగి చనిపోతున్న మానవ పతనావస్థ జీవితంలో బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నటువంటి ఈ కడవరి కాలపు పాపిష్టి పెడపోకడలో దేవుని భయము లేక, వాక్యాన్ని గౌరవించక, ఆత్మకు చోటివ్వక, దైవ జనుని నోటి మాటను అంగీకరించక, ఇష్టారీతి చెలరేగిపోతున్న పాపిష్టి దినాలలో దోషాలకి నిక్షుత ఏంటి? ఈ పాపాలకి పరిష్కారం ఏంటి? ఏ జబ్బుకైనా మందు కనిపెట్టిన ఈ ప్రపంచం పాప రోగానికి ఏమి కనిపెట్టలేదు కదా. దోషాలను ఎవరు కడగలేరు కదా. బైబిల్ చెబుతుంది ఒకే ఒక్క పరిష్కారం ఉంది. కృప సత్యముల వలన దోషాలకి ప్రాయశ్చిత్తం అయిపోద్దని. అయ్యో, ఇంకొక పరిష్కారం లేదు. దోషములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే కృప సత్యములు కలవాలి. ఈ మాట వినడానికి ఈజీగా ఉంది, కానీ కృపా సత్యములు కలవాలంటే ఎట్టా అంటే ఇప్పుడు ఏంటంటే, పాపికి శిక్ష పడాలి అన్నది జరగాలి, పాప క్షమాపణ దొరకాలి అన్నది జరగాల. ఇప్పుడు క్షమాభిక్ష పెట్టాలా, శిక్ష వేయాలా? అంటే శిక్ష వేసి క్షమాభిక్ష పెట్టాలంటే అర్థమే ఉంది అసలు? ఈ రెండు కలిసే ఛాన్స్ కనబట్టంలా. ఈ రెండు కలిసే అవకాశాలే కనబట్టం లేదు. ఈ స్థితిలో నరుడెవడు చేయలేని కార్యం కొరకు దేవుడే నరుడై భూమి మీదకి రావడానికి సంకల్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషి స్థానములో మానవుని పాపానికి రావలసిన శిక్షంతా తన మీద తీసుకుని, శిక్షంతా తాను భరించి, దేవుని స్థానములో సంపూర్ణ క్షమాపణను మానవ జాతికి అనుగ్రహించడానికి యేసు క్రీస్తు శరీరమును దాల్చి భూమి మీదకి తిరిగి వచ్చినందుకై మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ దోషాలకి ప్రాయశ్చిత్తం ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది? ఏమండి, హెబ్రీ పత్రికలో ఎడ్ల యొక్కయు కోడల యొక్కయు రక్తం వలన ప్రాయశ్చిత్తము కలగటం లేదని, దాంట్లో లోపమున్నదని, అది పరిష్కారం చూపలేకపోతుందని దేవుడు మాట్లాడి ఉండగా, ఇదిగో దోషములకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందంటే ఇంకొక ఛాన్స్ లేదు. కృప సత్యము కలిస్తే తప్ప పరిష్కారం లేదని వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి ఎవరో మానవ పాపములన్నీ కూడా భరించగలిగిన వాడు ఒకడు కావాలి, శిక్షను భరించేవాడు ఒకడు కావాలి, శిక్షను తీసేసేవాడు ఒకడు కావాలి. ఏమండి, అప్పు చేశాం, తీర్చలేకపోయాం, కేసు పెట్టారు, జైల్లో పడేశారు. ఇప్పుడు మనకు ఎవరు కావాలంటే మన బదులు ఆ జైలు శిక్షను భరించేవాడు కావాలి, మన బాకీ కూడా కట్టేసేవాడు కావాలి. ఎక్కడ దొరుకుతారు? ప్రపంచంలో ఎవరు తెలివైన మాటలు చెప్పడానికి గొప్పలు తెప్పలు దొరుకుతారు, కానీ మానవ జీవిత పాప రుణమును తీర్చగలిగిన మహాదాత ఎక్కడ దొరుకుతారు? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు మన పాప రుణమును చెల్లించడానికి ఈ లోకానికి దిగి వచ్చారని
దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాశారో తెలుసునా దేవుని బిడ్డలారా? అక్కడ ఆయన శిలువ మీద వేలాడినప్పుడు మేకులు కొట్టబడినట్టు మనకి విరోధముగా ఉన్నటువంటి పాప రుణ పత్రములను తన రక్తము చేత మేకులు కొట్టి ఆ రక్తముతో పైరాతను చెరిపివేసి పాపమేమీ లేకుండా చేసి అసలు అడ్డమేమీ లేకుండా చేసి నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళి నిలబడగలిగిన ప్రాయశ్చిత్తాన్ని శిలువలో యేసు చేశాడని చెప్పారు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే శిక్షను భరించేవాడు ఒకడే అయి ఉండాలా, క్షమాపణ ఇచ్చేవాడు ఒకడే అయి ఉండాలా, జరిమానా కట్టగలిగిన వాడే శిక్ష భరించాలా? ఎవడు చేస్తాడు ఈ పని? ఎవడైనా జైల్లో ఉంటే రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు, పెద్దలు, మహానుభావులు వచ్చి 1 లక్ష 2 లక్షలు కట్టి జామీను పెట్టి బెయిల్ పెంచడం వరకు బాగానే ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళిపోరా, నీ బదులు నేను చస్తాను ఇందులో కూడా అంటాడా? అంటే ఇక్కడ ఉందా చరిత్రలో? పేపర్లో చూసిన వాటిని బట్టి దగ్గరగా నాకు పెద్దగా ఏం తెలియవద్దు. కానీ పేపర్లో చూసిన సమాచారం, మీడియాలో తెలుసుకున్న వార్తలను బట్టి ఆయా రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ ఇంకెవరెవరో కానీ తమ నాయకుల పేరిట చెలరేగిపోయే ఫ్యాక్షనిస్టుల వ్యవహారాల్లో కానీ నేను చూస్తే, నీ వెనకాల మేము ఉన్నాం, నీకేం పర్లేదు, ఎదరికి వెళ్ళిపో, నీకేం పర్లేదు వెళ్ళు, వెనకాల మేము ఉన్నామంటే ఏం చేస్తారు? సాంశత గుడ్డలో పడితే బెయిల్ తెస్తారు. ఒకవేళ దరిద్రానికి సచ్చే కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తారు. కానీ నీ మీద దెబ్బ పడకుండా కాపాడేవాడెవడు? నీకు బదులు శిక్షలోకి వెళ్ళి శిక్ష అంతా భరించేవాడెవడో? శిక్ష భరించి బయటకు వచ్చిన తర్వాత నీ దగ్గర సందా తీసుకోవటం మానేసి నీకే ఆ జరిమానా సొమ్ము కట్టి నిన్ను స్వతంత్రునిగా మార్చేదెవడు? ఒక పక్క శిక్షను భరించడానికి ఇష్టపడ్డ సత్యం, ఒక పక్క క్షమాభిక్ష పెట్టే కృప, రెండు కలిసిపోయినాయి. అది ఒక యేసు క్రీస్తులో మాత్రమే నెరవేరింది. దాని పేరే హ్యాపీ క్రిస్మస్ అని నీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ రీతిగా రాయబడిన మొదటి వాక్యములో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తమైన మూలం కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14వ వచనములో ఆ వాక్యమే ఏదైతే సృష్టించిందో, ఏదైతే సమకూర్చిందో, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న ఆ జీవవాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మనల మధ్యలోకి వచ్చేసాడని చెప్పాడు. కొడితే మంచివాడు సపిడి దెబ్బలు కొడతారు.